హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు అయితే మనం ది ప్లేన్స్ అనే సాలిడ్ జామెట్రీ ఉంది కదా, మనకైతే ఫస్ట్ సెమ్లో అయితే ఇచ్చాడు. ఒకప్పుడు సెకండ్ సెమ్. సో ఇప్పుడైతే ఫస్ట్ సెమ్లో ఉన్న వాళ్ళకైతే యూనిట్ 1 నుంచి 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే చెప్తానమాట. మీకు మొత్తం 12 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవన్నీ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా మీకు చూపిస్తా ఒకసారి, ఓకేనా? ఇది కూడా చూడండి మీరు, ఓకేనా? మీకు కావాలంటే నేను పీడిఎఫ్స్ కూడా సెండ్ చేస్తాను. సో మీరు నాకు వాట్సాప్లో కింద కామెంట్లో అడిగితే కనుక మీకైతే వాట్సాప్ చేస్తానన్నమాట. సో చాలా లో కాస్ట్ అయితే ఉంటుంది. సో మీకైతే అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఇందులో మీకు ఏదన్నా ఇంపార్టెంట్ లేదంటే కావాల్సినవి ఏమన్నా ఉంటే మాత్రం నాకు చెప్పండి, నేనైతే మీకు ఆన్సర్స్తో సహా అయితే వీడియోస్ అయితే చేస్తానన్నమాట. సో ఇంకైతే లేట్ చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్, షో దట్ ద 4 points ఆర్ కోప్లేనర్. సో ఇదైతే నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, చూడండి. సెకండ్, షో దట్ ద 4 points ఆర్ కోప్లేనర్. సేమ్ క్వశ్చన్ అనమాట, జస్ట్ పాయింట్స్ మారుతాయి. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఈ 3 యాస్టీస్ ఉంటాయి, ఒకసారి ఇక్కడ చిన్నది మారుతుంది అంతే, ఏం కాదు. అవన్నీ కూడా ఆల్రెడీ మన వీడియోలో అయితే అప్లోడ్ చేసాం, ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్, ఇవి చాలా ఈజీ అన్నమాట. ఇవి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద 1, -2, 4, 3, -4, 5 అండ్ పెర్పెండిక్యులర్ టు YZ ప్లేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ZX ప్లేన్, ఇక్కడ YZ ప్లేన్, ఇక్కడ XY ప్లేన్. అంతే, మిగతా పాయింట్స్ కూడా యాస్టీస్ ఉంటాయి. ఇవంతా ఒక మోడల్. 4, 5, 6 ఒకటే సమ్, కానీ మీకు చిన్నది మారుతుంది అంతే. అది మీకు వీడియోస్ అయితే చూడండి, నా ఛానల్ అయితే ఉన్నాయి, చాలా ఈజీ. ఒక్కటి నేర్చుకుంటే మీరు 3 చేసేయగలరు, ఒక్కటే. అలా లెక్కేసుకుంటే మనం ఈ 3 ఒక సమ్ అనుకొని, కనీసం ఈ 2 ఒక సమ్ అనుకుని దీన్ని విడిగా తీసుకున్నా, ఇక్కడ మనకి 6కి 3 సమ్స్ చేసినట్టు. మనం ఈ 3 సమ్స్ చేస్తే మీకు 6 సమ్స్ కవర్ అయిపోతాయి. నెక్స్ట్, 7th, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ ప్లేన్స్ రీప్రజెంటెడ్ బై 6x² + 4y² - 10z² - 11xy + 3yz + 4zx. ఇవి కూడా చాలా ఈజీగా ఉంటాయి, ఒకసారి అయితే ఖచ్చితంగా చూడండి. ఫైండ్ ది లోకస్ ఆఫ్ ద పాయింట్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ ట్వైస్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్. 2x + 3y - 6z = 0. సో ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట క్వశ్చన్. ఇందులో ఉన్నాయి, మీరు ఖచ్చితంగా చేస్తే డైలీ ఒక 3 సమ్స్ చేయండి. ఈరోజు ఈ 3 చేయండి, రేపు ఈ 3 చేసుకోండి, ఈజీగా కవర్ అవుతుంది 5 మార్క్స్ అనేది. నెక్స్ట్, ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్. ఇది సేమ్ అన్నమాట. 8th, 9th ఒక్కటే క్వశ్చన్, జస్ట్ ఇక్కడ పాయింట్ ఇస్తారనమాట, చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ P హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్ 6xy - 2y + 3z + 4 = 0 ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్ పాయింట్. ఇది కూడా సేమ్, జస్ట్ మీకు ఇక్కడ పాయింట్ ఇస్తాడంతే. మీరు అలా అనుకుంటే 8th, 9th, 10th ఒకటి, 7th ఒకటి, అంటే 5 సమ్స్ వచ్చినట్టు ఇక్కడికి. మీకు మోడల్స్ అంతే ఇవన్నీ, మీరు ఎక్కడ టెన్షన్ పడిపోవడానికి ఏమీ ఉండదు, చాలా ఈజీ. నెక్స్ట్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేన్స్ 12x - 3y + 4z - 7 = 0 అండ్ 12x - 3y + 4z + 6 = 0. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ త్రూ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్ x + 2y - 3z - 6 = 0 అండ్ 4x + 3y - 2z + 2 = 0 పాసింగ్ త్రూ ద ఆరిజిన్. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అన్నమాట ఇదైతే. వీటిని దాటి ఏదైనా ఇస్తాడంటే అది ఇంపాసిబుల్, అస్సలు ఇవ్వడు. ఒకటే, మీరు మోడల్ చూసుకోండి. ఈ 2 ఒక మోడల్, లెక్కేద్దాం ఒకసారి. 1, ఇది ఒక మోడల్. 2, 4, 5, 6 ఒక మోడల్. 3, నెక్స్ట్ 7th ఒక మోడల్. 4, 8th, 9th, 10th ఒకటి. 8th, 9th, 10th ఒకటే మోడల్. 5, నెక్స్ట్ 11th, 12th వేరు. 6, 7. మీరు టోటల్గా 7 సమ్స్ ప్రిపేర్ అవుతే మీకు 5 మార్క్స్ అయితే యూనిట్ 1 నుంచి కవర్ అయిపోద్ది. ఆల్రెడీ మీకు 5 మార్క్స్ చేతిలో ఉన్నట్టే. జస్ట్ ఏం లేదు, నేను ఒక మోడల్ ఇచ్చానంటే ఆ మోడల్లో ఉన్న సమ్స్ వేరేగా
మీ క్లాస్ టీచర్ ఎవరైనా చెప్తారు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి అంతే. ఈజీ, ఎక్కడ మీరు భయపడక్కర్లేదు. డిఈ కన్నా మీరు భయపడాలి, కానీ సాలిడ్ జామెట్రీ నన్ను నమ్మండి, మిమ్మల్ని పాస్ చేయించే బాధ్యత నాది. నన్ను నమ్మితే కనుక ప్రామిస్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఇవి తప్ప ఏమీ థాట్ రావు. ఓకేనా? థ్యాంక్ యూ.